మళ్ళా చక్రం తిప్పుదాం. మళ్ళీ సామాజిక తెలంగాణ, తెలంగాణని పునర్నిర్మాణం, సీమాంధ్రని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తయారు చేసి మన రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం తమ్ముళ్ళు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దానికి మీరు నాంది పలకాలి. 60 రోజులే ఉంది ఎన్నికలు, ఇంకా తక్కువే ఉంది, 50 రోజులే ఉంది. వారం రోజుల్లో నామినేషన్లు వేసి మన అనౌన్స్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. నేను జిల్లాలో, రాష్ట్రంలో విజయనగరం నుంచి విజయాన్ని కాంక్షించి ఈ విజయనగరం నుంచి అడుగుతున్నా, ఇంటికొక మనిషి రోడ్డు మీదకి రావాలి. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరూ ఓటేయాలి. మా తమ్ముళ్ళు ఏ విధంగా జెండా పట్టుకున్నారో ప్రతి ఒక్కరూ ఒక జెండా పట్టుకోవాలి. ఒకప్పుడు జాతీయ ఉద్యమం జరిగింది, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. ఈరోజు జాతి మనుగడ కోసం ఉద్యమం, మన బాగోగుల కోసం ఉద్యమం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యమం తమ్ముళ్ళు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని కోరుతున్నా, నాకు పదవి అవసరం లేదు, మా కుటుంబానికి ఏ పని అవసరం లేదు, నాకు ఏ కోరికలు లేవు. మీ కష్టాలు తీర్చి మళ్ళీ ప్రపంచంలో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడి మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడమే నా కర్తవ్యం. అయితే ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, అవునా కాదా? మీ సహకారం లేకపోతే అవుతుందా? రేపు ఎల్లుండి వస్తారు దొంగల, మళ్ళా మాయ మాటలు చెప్తారు, మీటింగులు పెడతారు, నంగనాచిగా మాట్లాడతారు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు. నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, నా మీద కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది. సోనియా గాంధీ దేశంలో ఉండే నాయకుల పైన సిబిఐ ఎంక్వైరీ చేసి ఎక్కడికక్కడ బ్లాక్ మెయిల్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ కలిసి నా మీద 35 సార్లు కోర్టుకు వెళ్లారు. కడాన ఒకసారి సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని ప్రయత్నం చేశారు. నేను నిప్పులాగా బ్రతికాను, ఎక్కడా ఏ తప్పు చేయలేదు. అందుకనే తమ్ముళ్ళు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ సోనియా గాంధీ లాంటి వాళ్ళు 1000 మంది నన్ను ఏమీ చేయలేరు. మీ కేంద్రం, మీ రాష్ట్రం నన్ను ఏమీ చేయలేకపోయారంటే అది నా నీతి నిజాయితీ. అదే మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి. ప్రజల కోసం బ్రతుకుతాం. ఎన్టీ రామారావు లాగా మా తమ్ముడు కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్క తమ్ముడు ఒక కొండవీటి సింహంగా ముందుకు పోవాలి, ఒక బొబ్బిలి పులిగా గాండ్రించాలి తమ్ముళ్ళు. అందుకని మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఒకే కేసు తమ్ముళ్ళు కోర్టులో వేస్తే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి 16 నెలలు జైలుకు పోయి ఇప్పుడు మనకు నీతి చెప్తున్నాడు. ఆ నాయకుడిని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. రేపు ఎవరైనా 1-2 సీట్లు గెలిపిస్తే బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం మీరిచ్చిన సీట్లు ఉపయోగించుకుంటారు. తెలుగుదేశం పార్టీ మీరు మళ్ళీ 30-35 సీట్లు మనం గెలిస్తే ఢిల్లీలో మన రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేసే ప్రధానమంత్రిని ఎన్నుకొని మళ్ళా దేశంలో నీతివంతమైన పాలనకు నాంది పలికి ఈ దేశాన్ని బాగు చేస్తూనే మన జాతిని కాపాడుకునే విధంగా నేను ముందుకు పోతాను తమ్ముళ్ళు. నన్ను నమ్మమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. దానికే మీరు ముందుకు రావాలి. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క పౌరుడు రేపు రాబోయే రోజుల్లో ఒక కొండవేటి సింహంగా ముందుకు పోవాలి. ఒక మేజర్ చంద్రకాంతగా ఈ దేశాన్ని కాపాడడానికి ముందుకు రావాలి. మన నాయకుడు యాక్ట్ చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క జస్టిస్ చౌదరిగా న్యాయాన్ని కాపాడాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది.
ఎన్టీఆర్కు వారసులం మనం. ఎన్టీఆర్ చూపించిన స్ఫూర్తి ఉంది, అవునా కాదా? ఢిల్లీకి ఊడుగం చేస్తామా తమ్ముళ్ళు మనం? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి, ఇంకో పక్క టీఆర్ఎస్ కి, కిరణ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ ఢిల్లీ. నాకు హైకమాండ్ ఢిల్లీ కాదు, నాకు హైకమాండ్ ఈ విజయనగరంలో ఉండే పేద ప్రజలే నా హైకమాండ్. మీరు ఏం చెప్తే అది నేను చేస్తా. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఈ మీటింగ్ లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది, రేపటి నుంచి ఇంకా కొన్ని ప్రజా గర్జనలు పెట్టాలి. ఇది 4వ ప్రజా గర్జన. ఈ గర్జనలు ప్రజా ఉద్యమంగా, జాతిని కాపాడుకునే ఉద్యమంగా, భావితరాల భవిష్యత్తు కాపాడే ఉద్యమంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి, సైకిల్ దూసుకెళ్ళాలి. ఏం తమ్ముళ్ళు, సైకిల్ బుల్లెట్ లాగా దూసుకెళ్ళాలి. ఎవరైనా అడ్డం వస్తే తొక్కించుకుంటా పోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈరోజు ఇక్కడ జిల్లాలో వెనుకబడిన వర్గాలు ఉన్నారు. అదే మరి కాపు, తెలగ, బలిజ ఇలాంటి కులస్తులు ఉన్నారు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఇలాంటి కులస్తుల్ని, వెనుకబడిన వర్గాలకు ఇబ్బంది లేకుండా మళ్ళా ఒక కమిషన్ వేసి తద్వారా వెనుకబడిన వర్గాల్లో కలుపుతారని చాలా స్పష్టంగా చెప్పాను. వారి కోసం 1,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తామని చెప్పాం. ఈ జిల్లాలో తెలగ, బలిజ, కాపు వీళ్ళందరినీ కూడా వెనుకబడిన వర్గాల్లో కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా వారందరికీ హామీ ఇస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ వేతనాలు కూడా సరిగా లేవు. అలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడితే చాలా తప్పు కేసులున్నాయి. అదే మరి తెలంగాణలో తెలంగాణ ఉద్యమం చేసే కేసులున్నాయి. ఈ కేసులన్నీ తీసేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగుల కోసం ఇంకా చాలా నిర్ణయాలు చేశాం. నేను కొన్ని డిక్లరేషన్స్ కూడా ఇచ్చాను. వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పాం, 100 సీట్లు ఇస్తామని చెప్పాం. రేపు రాష్ట్ర విభజన జరిగిన వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తాం. 2 ప్రాంతాల్లో కూడా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసి పైకి తీసుకొస్తాం. అదే మాదిరిగా మా తమ్ముళ్ళు, యువత తమ్ముళ్ళు ఎక్కడ చూసినా మీ ఉద్వేగం చూస్తా ఉంటే స్వచ్ఛందంగా మీరు బ్యానర్లు పట్టుకొని, ప్లే కార్డులు పట్టుకొని నా వెనకాల పడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఆనందం. నేను ఒకటే చెప్తున్నా, మీ అమ్మ నాన్న మీకోసం ఎట్లయితే ఆలోచిస్తారో, ఒక కుటుంబ పెద్దగా చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది వచ్చే వరకు 1000 నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. అదే మరి ఈరోజు వృద్ధులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు 1000 రూపాయల నెలకు నిరుద్యోగ భృతి ఇస్తానని వాళ్ళకు కూడా హామీ ఇచ్చాను. వికలాంగులకు కూడా 500 రూపాయలు ఇస్తాను, వారికి హామీ ఇచ్చాం. డాక్రా సంఘాలున్నాయి, నేనే పెట్టాను. పేద ఆడబిడ్డలు, అలాంటి డాక్రా సంఘాలకి రుణాలు మాఫీ చేసి మళ్ళా పేదవాళ్ళు ఆర్థికంగా పైకి తీసుకొస్తారని నేను హామీ ఇచ్చాను. తమ్ముళ్ళు, కష్టాలున్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. నాకు ఒక నమ్మకం ఉంది, నేను కష్టపడతాను, మీరు సహకరించండి. మీరు నేను కష్టపడదాం, రాష్ట్రాన్ని నిర్మాణం చేద్దాం, బ్రహ్మాండమైన క్యాపిటల్ కడదాం. అంతేకాదు అన్ని రంగాలలో చేసి మీరు ఒక్కసారి చూస్తే ఒక్కొక్క చరిత్ర మనం చూడాల్సిన అవసరం ఉంది. రైతు రుణాలు కూడా చెప్పాను తమ్ముళ్ళు, రైతు రుణాలు కూడా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పాను. అంతేకాదు
ఈ రోజు మీరు చూస్తే జపాన్ ఉంది. అణు బాంబులతో రెండో ప్రపంచ యుద్ధంలో హీరోషిమా గాని నాగసాకి గాని పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. జపాన్ లో ఎర్త్క్వేక్లు ఎక్కువ భూకంపాలు వస్తాయి, అదే మరి తుఫాన్లు వస్తాయి. అక్కడ ఆ దేశాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేశారు. అక్కడ మనుషులు బ్రహ్మాండంగా పనిచేస్తారు, కష్టపడతారు. అలాంటి వాతావరణం సీమాంధ్రలో ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, చదువుకున్నాం, తెలివైన సమాజం ఉంది, నాలెడ్జ్ సొసైటీ ఉంది, వనరులు ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటే ఆ దేశం కంటే బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఒక విజన్ ఉంది, దూరదృష్టి ఉంది. దేశంలో ఎవ్వరూ తయారు చేయకమునుపు విజన్ 2020 తయారు చేసి 2020కి భారతదేశం ఎట్టుండాలో, ఆంధ్రప్రదేశ్ ఎట్టుండాలో చూపించిన వ్యక్తిని నేను తమ్ముళ్ళోని మీ అందరినీ కోరుతున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్యలున్నాయి. ఈరోజు ఉద్యోగస్తులున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులున్నాయి. అందుకని ఉద్యోగస్తులందరినీ 58 సంవత్సరాలు కాకుండా 60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సెంట్రల్ పే స్కేల్స్ కూడా ఇస్తాం. కొంతమంది టెంపరీగా పనిచేస్తున్నారు, వాళ్ళే కూడా ఒక పద్ధతి ప్రకారం పర్మనెంట్ చేసే ఆలోచన కూడా చేస్తాం. మా తమ్ముళ్ళకు ఉద్యోగ అవకాశాలు పూర్తిగా కల్పిస్తాం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే మీరు చూస్తూ ఉంటారు తమ్ముళ్ళు. మొన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యోగస్తులు ఢిల్లీకి వచ్చి 2-3 రోజులు ఆందోళన చేస్తే ఒక ఉద్యోగస్తుడు చనిపోయాడు. ఏ టీవీలో ఒక్క నిమిషం కూడా వేయలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి విభజనవాది సమైక్య ముసుగులో ప్రజల్ని మోసం చేస్తా ఉంటే నేషనల్ టీవీలన్నీ గంటకు ఆయన చూపిస్తున్నాయి. ఇక్కడ కూడా కొన్ని టీవీలున్నాయి. తమ్ముళ్ళు ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధుడు మారిగా ఆయన చూపిస్తారు. స్వాతంత్ర సమరయోధుడు కాదు కానీ ప్యాకేజీలు ఇచ్చే యోధుడు. దొంగ డబ్బులు, అవినీతి డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాభిప్రాయాన్ని మార్చాలనుకుంటున్నారు. దొంగ సర్వేలు వేస్తున్నారు. ఎవరో నమ్మద్దండి తమ్ముళ్ళు, అవి దొంగ సర్వేలు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ అభిమానం చూస్తా ఉంటే, మీ ఆదరణ చూస్తా ఉంటే ఈ జిల్లాలో వేరే పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు? వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావని గట్టిగా చప్పట్లు కొట్టి మీ ఆమోదం చెప్పండి. ప్రజాభిప్రాయం అరుగుంటే దొంగ సర్వేలు చేయించి ఆ సర్వేలు ఎత్తుకుపోయి నాకు 20 సీట్లు వస్తాయి, 30 సీట్లు వస్తాయని నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు అలాంటి పరిస్థితి అవసరం లేదు. మీకోసరం బ్రతుకుతాను. నా జీవితంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీ ఆత్మ గౌరవాన్ని పెంచడానికే ప్రయత్నం చేస్తాను. దేశంలో నాకంటూ కూడా 10 మందిని తెలియడమే కాకుండా మీరు బలం ఇస్తే వాళ్ళను కూడా మెప్పించడం, గట్టిగా చెప్పి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుంది. అందుకనే మళ్ళీ అడుగుతున్నా, ఈ విజయనగరం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా జీవితంలో రాజకీయ చరిత్ర రాస్తే దానికి ప్రత్యేక స్థానం ఈ మీటింగు ఉంటుంది. దానికి కారణం విభజన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ మీటింగ్ పెట్టాం. మీ అభిమానం చూశాను, నాకు కొండంత ధైర్యం వచ్చింది. తప్పకుండా ఏదైనా చేయిస్తాను. అయితే మళ్ళా ఇలాంటి గంజాయి మొక్కలున్నారు. జిల్లాకు ఒకరున్నారు, గ్రామానికి ఒకరు తయారు చేశారు. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలి. ఇలాంటి బొచ్చాలు మళ్ళీ బయట రాకుండా బొంద పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ ఉత్సాహం, ఈ అభిమానం
మీకుండే కోపం, మీకుండే ఆవేదన ఎన్నికల వరకు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కూడా కష్టపడదాం. నేను దినానికి 18 గంటలు కష్టపడతాను. నేను పనిచేస్తాను. మీరు ఆశీర్వదించండి. నేను ఇక్కడుండే నాయకులను కూడా కష్టపడతాం. నన్ను చూసి మీరు సహకరించండి. స్థానికంగా 1-2 ఇబ్బందులు కూడా పట్టించుకోవద్దండి. నేరుగా మీరు సహకరించండి. మీ ఆశయాలను నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు దూసుకెళ్ళండి. 60 రోజులు కష్టపడండి. నేను కూడా కాంగ్రెస్ నుంచి కొంతమంది వస్తా ఉంటే మంచి వాళ్ళని మాత్రం తీసుకోవాలనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు. ఇలాంటప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే, సమాజానికి సేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళని కూడా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజులు 10-20 సంవత్సరాలు మన జాతికి చాలా గడ్డు రోజులు, కఠినమైన రోజులు, ఇబ్బందికరమైన రోజులు. ఈ రోజు మిమ్మల్ని చూస్తే నేను వచ్చానని మీ కష్టాలు మర్చిపోయి ఎక్కడ చూసినా నవ్వుతూ నాకు స్వాగతం పలికారంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే నేను కోరుకున్నాను. అధైర్యపడద్దండి. నేను కూడా పోరాడాను. న్యాయం కోసం పోరాడాను. సంఖ్యాబలం లేని వల్ల నేను ఓడిపోయాను. అదే సంఖ్యాబలం ఉంటే మనం ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను అధైర్యపడి ఇంట్లో పడుకోలేదు. మరుసటి రోజే మళ్ళా మీ దగ్గరికి వచ్చాను. నేను ఒక సవాలుగా తీసుకున్నాను. మళ్ళీ మంచి రోజులు వచ్చే వరకు, కష్టాలు తీరే వరకు భారతదేశం మొత్తం శబాష్ సీమాంధ్ర అనే వరకు, తెలుగువాడనే వరకు నేను పోరాడతాను తమ్ముళ్ళు. అదే చేస్తానో చేపిస్తా. ఈ రోజు ఎవరైతే న్యాయం చేయలేకపోయారో వాళ్ళు బాధపడే పరిస్థితి తీసుకొస్తాను. అదే నా ఆకాంక్ష. అందుకనే మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరూ సహకరిస్తామని. నేను చేసే ఈ ప్రజా ఉద్యమం, ఈ జాతి మనుగడ కోసం ప్రయత్నం చేసే ఉద్యమం, భావితరాల భవిష్యత్తు కోసం చేసే ఈ పోరాటానికి నిండు మనసుతో సహకరిస్తామని మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. నా తెలివితేటలన్నీ ఉపయోగిస్తా. నా కష్టం ఎంతుందో అంతా చూపిస్తాను. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. తిరిగి మీ జీవితాలు బాగుపడే వరకు నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసమే వినియోగిస్తా, పోరాడతా. గట్టిగా కూడా మీరు ఇక్కడ చెప్పడమే కాదు, ఈ జెండాలు నేను వచ్చినప్పుడే కాకుండా ఏ కాంగ్రెస్ దొంగలు వచ్చినా, వైఎస్ఆర్ దొంగలు వచ్చినా తెలుగుదేశం పార్టీ రెపరెపలాయుడుగా చేయండి తమ్ముళ్ళు. మీరు చూపించే ఆదరణ చూసిన తర్వాత మొత్తం తెలుగు జాతి అంతా కూడా ఒకటే సైడ్ ఉందని 100% మీరు సహకరించి ఢిల్లీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మీరు సహకరించవలసిన అవసరం ఉంది. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. మీ యొక్క సహకారమే నా బలం. మీరిచ్చే ఆశీర్వాదాలే భవిష్యత్తులో మనందరికీ శ్రీరామ రక్ష. అందుకు మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ, ఈ రోజు విజయనగరంకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి, మీరిచ్చిన ఆశీస్సులకి శిరస్సు వంచి విజయనగరం జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి. తమలో ఇప్పుడు నేను ఎన్టీఆర్ అంటే అమర్హ అని గట్టిగా చెప్పాలి. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం జిందాబాద్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. తమ్ముళ్ళు మీ ఓటంటే ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభమైంది. మీ ఓటంటే సైకిల్. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు.
ఇంకా గట్టిగా చెప్పాలి సైకిల్. తమ్ముళ్ళ మీ ఓటు చెయ్యి పైకెత్తి చెప్పాలి, కసితో చెప్పాలి, రోషంతో చెప్పాలి, ఆవేదనతో చెప్పాలి, కాంగ్రెస్ అంతు చూస్తామని చెప్పాలి, దత్తపుత్రుడు వైఎస్ కాంగ్రెస్ ని అంతు చూస్తామని చెప్పాలి. ఏం తమ్ముళ్ళు ఇంకొకసారి ఓట్ ఫార్, ఓట్ ఫార్, మీ ఓటు, మీ ఓటు. ఈ ఉద్యమం, ఈ ప్రజా చైతన్య ఉద్యమం, ప్రజా ఉద్యమం రాబోయే ఎన్నికలైన తర్వాత మళ్ళా జాతి నిర్మాణం చేసుకునే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి. ఎవరైతే అన్యాయం చేయాలనుకున్నారో వాళ్లే బాధపడే పరిస్థితి, పశ్చాత్తాపడే పరిస్థితి తీసుకొస్తాను. తమ్ముళ్ళు నిండు మనసుతో ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.